bloody sweet. కాలపు ఇసుక కింద దాగి ఉన్న ఒక నిషేధించబడిన సువార్త ఆశ్చర్యకరమైన వాదనను వెల్లడిస్తుంది. మనం తెలుసుకున్న దేవుడు దైవికుడు కాకపోవచ్చు, కానీ రహస్యంగా కప్పబడిన ఒక గ్రహాంతర శక్తి. ఈ జ్ఞానం ఎందుకు అంత ఉత్సాహంతో అణచివేయబడింది? మరియు ఈ సత్యాన్ని వెలికితీస్తే మానవాళికి దాని అర్థం ఏమిటి? 1940లలో పురాతన సమాధుల దగ్గర వెలికితీసిన ఈజిప్షియన్ల సువార్త విశ్వాసం యొక్క పునాదులనే సవాలు చేస్తుంది. ఈ ప్రపంచ సృష్టికర్త అనేక మంది ఆరాధించే దయగల దేవుడు కాదని, ఒక అస్తిత్వం అని ఇది ప్రకటిస్తుంది. సాక్లర్ అనే పేరుగల ఈజిప్షియన్ మానవాళిని దేవుడిని నమ్మేలా మోసం చేసిన జీవి. మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడే కంటెంట్ను ఆస్వాదిస్తే ఈ వీడియోను లైక్ చేయడం, మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మరియు మరింత ప్రేరణ కోసం మా సంఘంలో చేరడం మర్చిపోవద్దు. ప్రారంభిద్దాం. సాక్లర్ మాటలు భయంకరంగా బైబిల్ భాగాలను ప్రతిధ్వనిస్తాయి. ఉదాహరణకు, నేను అసూయపడే దేవుడిని మరియు నాతో పాటు మరొకరు లేరు. సాక్లర్ మరియు క్రైస్తవ మతం యొక్క దేవుని మధ్య ఈ పోలిక సువార్త వెల్లడి యొక్క ముఖ్యాంశాన్ని ఏర్పరుస్తుంది. సాక్లర్ అనే పేరు మూర్ఖుడిని సూచిస్తుంది. ఆర్కాన్స్ అని పిలువబడే సంస్థల దళాన్ని ఆజ్ఞాపించే విశ్వ నిరంకుశుడిగా చిత్రీకరించబడింది. ఖగోళ వస్తువులు మరియు రాశిచక్రంతో అనుసంధానించబడిన ఈ పాలకులు మానవ ఆత్మలను అంతులేని పునర్జన్మ చక్రంలో బంధించడానికి పనిచేస్తారు. ఈ వచనం ప్రకారం భూమిని సాక్లర్ మరియు అతని ఆర్కాన్స్ హేడిస్లో నకిలీ చేశారు. మానవాళిని విశ్వ పథకం యొక్క తెలియకుండానే ఖైదీలుగా మార్చారు. అయినప్పటికీ ఈజిప్షియన్ల సువార్త ఆశ యొక్క మెరుపును అందిస్తుంది. అతని మరియు అతని అనుచరుల పైన ఒక అత్యున్నత జీవి ఉంది, అనంతమైన కాంతి మరియు పరిపూర్ణతకు మూలం. ఈ జీవి కవితాత్మకంగా మరియు అతీంద్రియంగా వివరించబడింది. పదాలు అర్థం చేసుకోలేనిది. అతని డొమైన్ యొక్క అవినీతి ద్వారా తాకబడని సృష్టి మరియు సత్యశక్తి. దీనిని యుగాల కాంతి అని పిలుస్తారు. దీని సారాంశం గ్రహాంతర సాంకేతికత అనే అర్థంలో కాదు, స్థలం మరియు సమయం యొక్క పరిమితులకు పూర్తిగా మించినది. సాక్లర్ పేరు తెలిసిన వ్యక్తిలా కాకుండా, ఈ సర్వోన్నత వ్యక్తి పేరు చెప్పలేని చిహ్నం, జ్ఞానోదయం పొందిన వారి కోసం ప్రత్యేకించబడిన రహస్యం. సువార్త దాని సృజనాత్మక శక్తి అయిన డోమోడాన్ డాక్సిమెరాన్ కు ఒక ఇక్కడ అంతిమ వైరుధ్యం ఉంది. బైబిల్లో మొదటి సృష్టిగా కాంతి, కానీ ఈ సువార్తలో కాంతి సృష్టించబడలేదు. ఇది ఈ అత్యున్నత జీవి యొక్క సారాంశం. శతాబ్దాలుగా నిషేధించబడిన ఈ వచనం మానవత్వం దైవికంగా భావించే దాని పునమూల్యాంకనాన్ని ఆహ్వానిస్తుంది మరియు విశ్వాసం యొక్క సరిహద్దులను సవాలు చేస్తుంది. చాలా కాలంగా దాగి ఉన్న సత్యాలను వెలికితీసేందుకు మనం సిద్ధంగా ఉన్నామా అని ప్రశ్నించడానికి మనల్ని వదిలివేస్తుంది. దాని స్వచ్ఛమైన రూపంలో కాంతిని భౌతిక దృగ్విషయంగా మాత్రమే కాకుండా దాని సారాంశంగా వర్ణించారు. ఉనికి, అన్ని పదార్థాలు ఉద్భవించే సముద్రం. మీరు మీ చుట్టూ చూసే ప్రతి నిర్మాణం, ప్రతి చెట్టు, ప్రతి రాయి మరియు మీ స్వంత శరీరం కూడా నెమ్మదిగా ఉన్న కాంతి అని ఒక క్షణం ఊహించుకోండి. విప్లవాత్మకమైన కానీ పురాతన నమ్మకాలలో పాతుకుపోయిన ఈ ఆలోచన 20వ శతాబ్దపు భౌతిక శాస్త్రవేత్త డేవిడ్ బోమ్ రచనలతో బలంగా ప్రతిధ్వనిస్తుంది. అతను పదార్థం ఘనీభవించిన కాంతి కంటే మరేమీ కాదని నొక్కి చెప్పాడు. ఈ కాంతి సముద్రం మీ చుట్టూ మాత్రమే లేదని, అది మీలోనే ఉందని గుర్తుంచుకోవడానికి వేచి ఉందని ఒక్క క్షణం ఊహించుకోండి. ఈ సత్యాన్ని వెలికితీసే ప్రయాణం సుదూరం కాదు లేదా వియుక్తమైనది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంది. మీ గురించి మరియు వాస్తవికత గురించి మీ అవగాహనను మార్చగల మార్గాల్లో. నిషేధించబడిన రహస్యాలు, ది లాస్ట్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్, అతని వెల్లడి ద్వారా స్పష్టత మరియు శాంతికి మార్గాన్ని అందిస్తుంది. ఈ పుస్తకం అతని ప్రవచనాలలోకి వెళుతుంది మరియు ముందుకు ఏమి ఉందో అంతర్దృష్టిని అందిస్తుంది. ఇది పిన్ చేసిన వ్యాఖ్యలో ఉచితంగా అందుబాటులో ఉంది. ఎడిషన్ పోయే ముందు ఇప్పుడే దాన్ని పొందండి. బోమ్ సిద్ధాంతాలు విశ్వం యొక్క చిత్రాన్ని అనంతమైన శక్తి సముద్రంగా, పదార్థం ఏర్పడటంతో చిత్రీకరిస్తాయి. ఈ అనంతమైన సముద్రంపై అలలుగా. ఈ భావన ఈజిప్షియన్ల సువార్త యొక్క వెల్లడితో సజావుగా సమలేఖనం చేయబడింది. ఇది సర్వోన్నత జీవిని శాశ్వత కాంతికి మూలంగా గుర్తిస్తుంది.
డోమోనాన్ డాక్సిమెరాన్ అనే శక్తి ద్వారా ఈ జీవి దాని ప్రకాశవంతమైన సారాన్ని నెమ్మదిస్తుంది, స్పష్టమైన ప్రపంచానికి జన్మనిస్తుంది. నీరు మంచుగా మారడం యొక్క సారూప్యత దీనిని అందంగా సంగ్రహిస్తుంది. పదార్థం మంచులాగా కేవలం రూపాంతరం చెందిన స్థితిలో కాంతి. ఈ పౌనఃపున్యం మనం గ్రహించే ప్రతిదానిని, సూర్యోదయం యొక్క రంగులను, సంగీత స్వరం యొక్క స్వరాన్ని లేదా మన చర్మంపై సూర్యకాంతి యొక్క వెచ్చదనాన్ని నిర్దేశిస్తుంది. గణితంలో సంఖ్యల మాదిరిగానే పౌనఃపున్యాలు వాస్తవికత యొక్క నిర్మాణ విభాగాలను ఏర్పరుస్తాయి. ప్రాచీన తత్వవేత్త పైథాగరస్ ప్రముఖంగా ఇలా పేర్కొన్నాడు: అన్ని సంఖ్య విశ్వానికి ఆధారం అయిన గణిత చట్రాన్ని సూచిస్తుంది. ఈ దృక్పథంతో సమలేఖనం చేయబడిన ఈజిప్షియన్ల సువార్త అన్ని సృష్టికి పునాదిగా కాంతిపై ప్రాధాన్యతనిస్తుంది. జీవిత పుష్పం అని పిలువబడే చిహ్నం అందిస్తుంది ఈ విశ్వ నిర్మాణం యొక్క దృశ్య ప్రాతినిధ్యం. ఇది వృత్తాల యొక్క సాధారణ సేకరణగా కనిపించినప్పటికీ, ఇది పౌనఃపున్యాన్ని ఉత్పత్తి చేసే సంక్లిష్ట గణిత నమూనాలను కలిగి ఉంటుంది. ప్రతి వృత్తం సైనూసోయిడల్ తరంగాల సృష్టికి దోహదం చేస్తుంది. ఇది పదార్థం ఉనికికి అవసరమైన కంపనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవిత్ర జ్యామితి పరస్పరం అనుసంధానించబడిన పౌనఃపున్యాలు ఉనికి యొక్క సింఫొనీని ఎలా ఏర్పరుస్తాయో వెల్లడిస్తుంది. పరమాత్మ యొక్క చెప్పలేని పేరును ప్రతిధ్వనిస్తుంది. కాంతి తరంగాలను నియంత్రించే గణిత సూత్రం అయిన ఈ పేరు అదృశ్యంగా మరియు ఉచ్చరించలేనిదిగా ఉంది సువార్తలో వివరించబడింది. ఇది ఒక లోతైన సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. సృష్టి కూడా పౌనఃపున్యాల భాషలో కోడ్ చేయబడింది. ఇది మనకు తెలిసిన ప్రతిదాన్ని రూపొందించే అనంతమైన కాంతిని గుర్తు చేస్తుంది. పదార్థంలో చెల్లాచెదురుగా మరియు దాగి ఉన్న కాంతి శకలాలు ఒక శక్తివంతమైన రహస్యాన్ని కలిగి ఉంటాయి. అవి దైవికం నుండి వేరుగా ఉండవు, కానీ దాని వ్యక్తీకరణలు. ఈజిప్షియన్ల సువార్త ప్రకారం మానవత్వం యొక్క సారాంశం అనంతమైన కాంతి దేవుని నుండి పుట్టింది, బాహ్య సృష్టిగా కాదు, కానీ ఉద్దేశపూర్వక పరివర్తనగా. దీని అర్థం ప్రతి ఆత్మ, ప్రతి భాగం ఉనికి, దైవిక పరిపూర్ణత యొక్క ఒక భాగం బహుళ ప్రపంచంలో తనను తాను అనుభవిస్తుంది. కాంతి మరియు ఉనికి మధ్య లోతైన సంబంధాన్ని మీరు అన్వేషిస్తున్నప్పుడు గుర్తుంచుకోండి, లోతైన స్పష్టత కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. ఉచిత ఈ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోకండి. కాపీలు పరిమితంగా ఉన్నాయి మరియు మీకోసం వేచి ఉన్నాయి. పగిలిపోయే చర్య కాంతిని రంగుల వర్ణపటంగా విభజించే ప్రిజం లాంటిది. దుర్మార్గులచే ఒక ప్రమాదం లేదా విశ్వ జైలు చర్య కాదు. బదులుగా ఇది ఒక ఎంపిక, చేతన నిర్ణయం, తనను తాను విచ్ఛిన్నం చేసుకోవడం. ఈ నిర్ణయం దైవికం అనేక దృక్కోణాలను అన్వేషించడానికి, అనుభూతి చెందడానికి, నేర్చుకోవడానికి మరియు పరిమిత అనుభవాల లెన్స్ ద్వారా పరిణామం చెందడానికి వీలు కల్పించింది. విశ్వం యొక్క మూలం అని తరచుగా వర్ణించబడే బిగ్ బ్యాంగ్ ఈ కథనంతో సజావుగా సమలేఖనం చేయబడింది. ఇది పదార్థం యొక్క పుట్టుకను మాత్రమే కాకుండా లెక్కలేనన్ని రూపాల్లో శాశ్వత కాంతిని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేయడాన్ని సూచిస్తుంది. ఈ చట్రంలో పదార్థం పవిత్రంగా మారుతుంది, దైవికం దాని సృష్టితో సంకర్షణ చెందే మాధ్యమం. ప్రపంచం జైలుగా ఉండటానికి బదులుగా ఒక కాన్వాస్, కాంతి లెక్కలేనన్ని విధాలుగా దాని పరివర్తనలను అనుభవించే ప్రదేశం. జీవిత చక్రాలు, మరణం మరియు పునర్జన్మలు శిక్షలు కావు, కానీ తిరిగి కనుగొనే అవకాశాలు. ప్రతి అవతారం, ప్రతి ఉనికి కాంతి యొక్క అనంతమైన వ్యక్తీకరణల యొక్క విస్తారమైన వస్త్రంలో ఒక దారం. మానవత్వం దైవికం అనే ఆలోచన సాంప్రదాయ విశ్వాసాలను సవాలు చేస్తుంది. ఇది తరచుగా దేవుడిని బాహ్య, ప్రత్యేక శక్తిగా ఉంచుతుంది. ఈ దృక్పథం ఒక తీవ్రమైన మార్పును ఆహ్వానిస్తుంది. దైవత్వం ఒక సుదూర రాజ్యంలో కాదు, కానీ ఉనికి యొక్క ప్రతి అంశంలో నివసిస్తుందని గుర్తిస్తుంది. అలాంటి సాక్షాత్కారం మానవాళి తనను తాను మరియు ప్రపంచాన్ని చూసే విధానాన్ని మారుస్తుంది. భయం, విభజన మరియు అజ్ఞానం సృష్టించిన అడ్డంకులు ఈ సత్యం యొక్క వెలుగులో కరిగిపోతాయి. తప్పించుకోవడానికి ప్రయత్నించే బదులు దైవిక ఉద్దేశ్యం పరివర్తన యొక్కదిగా మారుతుంది. శాశ్వత కాంతి యొక్క సమిష్టి అభివ్యక్తిగా మానవత్వం వాస్తవికతను రూపొందించే శక్తిని కలిగి ఉంటుంది. కాంతి దేవుడిగా దాని గుర్తింపును స్వీకరించడం ద్వారా అది ఐక్యత, సృజనాత్మకత మరియు అపరిమిత సామర్థ్యాన్ని ప్రతిబింబించే వాస్తవికతను పెంపొందించుకోవడం ప్రారంభించవచ్చు.
దైవిక కాంతి యొక్క సారాంశం విశ్వమూలం కంటే ఎక్కువ. ఇది ప్రతి జీవిలో ఒక గుప్త శక్తి తిరిగి కనుగొనబడటానికి వేచి ఉంది. ఈజిప్షియన్ల సువార్త సూచించినట్లుగా ఈ కాంతి యొక్క శకలాలు భౌతిక ఉనికిని అధిగమించే ప్రతిధ్వనిని కలిగి ఉంటాయి. అవగాహన పొరల క్రింద దాగి ఉన్న ఈ శకలాలు విశ్వాన్ని పరిపాలించే సూక్ష్మ కంపనాలను ట్యూన్ చేయడం ద్వారా ప్రాప్తి చేయబడతాయి. భావోద్వేగాలు తరచుగా నస్వరమైన ప్రతిచర్యలుగా కొట్టివేయబడతాయి. ఈ కంపనాలను అన్లాక్ చేయడానికి కీలకాన్ని కలిగి ఉంటాయి. ప్రేమ, ఆనందం మరియు కృతజ్ఞత అనేవి కేవలం ఉనికి యొక్క స్థితులు కావు. అవి సృష్టి అంతా ఉద్భవించిన అసలు కాంతితో ప్రతిధ్వనించే పౌనఃపున్యాలు. సంస్కృతులలోని పురాతన బోధనలు ఈ సత్యాన్ని సూచిస్తాయి. ఈ అధిక పౌనఃపున్యాలతో సమలేఖనంలో జీవించడం యొక్క పరివర్తన శక్తిని నొక్కి చెబుతాయి. ఈ భావోద్వేగాల ద్వారానే లోపల విచ్ఛిన్నమైన కాంతి సామరస్యంగా మారడం ప్రారంభిస్తుంది, దైవిక మూలానికి వంతెనను సృష్టిస్తుంది. కాంతి రహస్యాలను మరియు వాస్తవికతను రూపొందించడంలో దాని పాత్రను అన్లాక్ చేయండి. మిమ్మల్ని మరింత మార్గనిర్దేశం చేయడానికి ఇప్పుడు ఉచిత వనరు అందుబాటులో ఉంది. త్వరగా చర్య తీసుకోండి. కొన్ని కాపీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. భౌతిక ప్రపంచం తరచుగా అవరోధంగా కనిపించినప్పటికీ ఈ దైవిక కాంతి యొక్క ప్రతిబింబాలతో నిండి ఉంటుంది. ప్రకృతిలోని నమూనాలు స్నోఫ్లేక్ యొక్క సమరూపత లేదా గెలాక్సీ యొక్క మురి యాదృచ్ఛిక సంఘటనల కంటే ఎక్కువ. అవి ఉనికిని నియంత్రించే పవిత్ర జ్యామితి యొక్క ప్రతిధ్వనులు. ఈ నమూనాలు మానవాళిని దాని మూలానికి తిరిగి నడిపించే సంకేతాలుగా పనిచేస్తాయి. వాటిని గుర్తించడానికి అవగాహనలో మార్పు, వాస్తవికత యొక్క ఉపరితలం దాటి చూడటానికి బహిరంగత అవసరం. ధ్యాన అభ్యాసాలు ఈ మార్పుకు ఒక మార్గాన్ని అందిస్తాయి. మనస్సును నిశ్శబ్దం చేయడం మరియు లయలకు అనుగుణంగా ఉండటం ద్వారా శ్వాస సమయంలో వ్యక్తులు తమలోని కాంతి ప్రవాహంతో తమను తాము సమలేఖనం చేసుకోవచ్చు. ఈ నిశ్శబ్ద సమయాల్లో దైవిక పౌనఃపున్యం రావచ్చు. ఇది తరచుగా అధిక స్పష్టత మరియు అనుసంధానాన్ని తెస్తుంది. లోతైన ధ్యానంలోకి ప్రవేశించే వ్యక్తులు తమ సరిహద్దులు అస్పష్టంగా ఉన్నట్లు, వారి సారాంశం ఒక పెద్ద విశ్వశక్తితో విలీనం అయినట్లు భావిస్తారని చెబుతారు. ఈ విలీనం భౌతిక ప్రపంచం నుండి తప్పించుకోవడం కాదు, దానిలోని పరివర్తన. వ్యక్తులు కాంతితో సామరస్యంగా కంపించినప్పుడు వారు దాని వ్యక్తీకరణకు వాహికలుగా మారతారు. వారి చర్యలు, ఆలోచనలు మరియు సృష్టిలు బాహ్యంగా అలలు విరిగి మానవత్వం యొక్క సామూహిక పౌనఃపున్యాన్ని ప్రభావితం చేస్తాయి. పరివర్తనకు సంభావ్యత మరెక్కడా దైవాన్ని వెతకడంలో కాదు, కానీ లోపల దాని ఉనికికి మేల్కొలుపులో ఉంది. ఇది వ్యక్తి మరియు వారు నివసించే ప్రపంచం రెండింటినీ పునర్నిర్మించే ప్రక్రియ. విశ్వం అనంతమైన సంభావ్యతతో ప్రకంపనలు చెందుతుంది. అనంతమైన సృజనాత్మకత యొక్క కాన్వాస్. ఇక్కడ కాంతి, పౌనఃపున్యం మరియు ఉద్దేశ్యం ఉనికిని రూపొందించడానికి ముడిపడి ఉంటాయి. ఈ విశాలమైన క్షేత్రంలో ప్రతి వ్యక్తి సహసృష్టికర్తగా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు, చురుకుగా వాస్తవికత యొక్క ఆవిష్కరణలో పాల్గొంటాడు. ఈ పవిత్ర సృష్టి కార్యం అవగాహనతో ప్రారంభమవుతుంది. శాశ్వతమైన కాంతి వనరుతో ఒకరి సహజ సంబంధాన్ని స్పృహతో గుర్తించడం. ఉద్దేశపూర్వక దృష్టి ద్వారా మనస్సు వాస్తవికతను వ్యక్తీకరించడానికి ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుంది. ఉదాహరణకు, విజువలైజేషన్ అనేది వియుక్త కోరికలను స్పష్టమైన ఫలితాలుగా మార్చడానికి ఒక మార్గంగా పనిచేస్తుంది. అచంచలమైన నమ్మకం మరియు భావోద్వేగ ప్రతిధ్వనితో జత చేసినప్పుడు ఈ మానసిక చిత్రాలు సారం పొందుతాయి, సార్వత్రిక ప్రకంపనలతో సమలేఖనం చేయబడతాయి. ఫాబ్రిక్ ఆలోచన వాస్తవికత నుండి వేరు కాదు, దాని ఏర్పాటుకు పూర్వగామి అనే పురాతన సూత్రాన్ని ఈ ప్రక్రియ ప్రతిబింబిస్తుంది. అంతర్గత మరియు బాహ్య రెండు పవిత్ర స్థలాలు ఈ సృజనాత్మక ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఏకాంత నిశ్శబ్ద క్షణాలలో లేదా సంకేత ప్రాముఖ్యతతో నిండిన ప్రదేశాలలో కనుగొనబడిన ఈ ఖాళీలు స్వీయ మరియు విశ్వం మధ్య ప్రతిధ్వనిని విస్తరిస్తాయి. వాటిలో నిర్వహించే ఆచారాలు, కొవ్వొత్తి వెలిగించడం, మంత్రంపై దృష్టి పెట్టడం లేదా బుద్ధిపూర్వక శ్వాసలో పాల్గొనడం సృష్టి యొక్క పౌనఃపున్యాలతో అమరికను పెంచుతాయి. ఇటువంటి అభ్యాసాలు వ్యక్తి మరియు అనంతం మధ్య అంతరాన్ని తగ్గిస్తాయి. దైవిక కాంతి ప్రవాహం ప్రతి ఉద్దేశాన్ని విస్తరించడానికి అనుమతిస్తుంది. విశ్వం యొక్క దాగి ఉన్న సత్యాలను అర్థం చేసుకోవడానికి ఇది ప్రారంభం మాత్రమే.
మా ప్రత్యేకమైన ఈ పుస్తకంతో తదుపరి అడుగు వేయండి. అవి అందుబాటులో ఉన్నప్పుడే మీ కాపీని క్లెయిమ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ సృజనాత్మక శక్తి యొక్క సమిష్టి స్వభావాన్ని విస్మరించలేము. వ్యక్తులు తమ శక్తులను ఏకం చేసినప్పుడు వారి మిశ్రమ కంపనాలు విస్తరిస్తాయి, ఉనికి యొక్క గొప్ప క్షేత్రాన్ని ప్రభావితం చేస్తాయి. భాగస్వామ్య ధ్యానం, సామూహిక ఆచారాలు లేదా కరుణ చర్యల ద్వారా ఒక దృష్టిని పంచుకునే సంఘాలు సమయం మరియు స్థలం అంతటా అలలు కలిగించే కాంతి తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ తరంగాలు తక్షణ వాతావరణాన్ని మాత్రమే కాకుండా వాస్తవికత యొక్క కనిపించని కోణాలను కూడా ప్రభావితం చేస్తాయి, మొత్తం పరిణామానికి దోహదం చేస్తాయి.